హాయ్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పరీక్షల అక్రమాలపై దేశంలో మరో పెద్ద పోరాటం మొదలైంది. నీట్ వ్యవహారంలో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష తరహాలో జార్ఖండ్లో మరో యోధుడు పోరాటం మొదలుపెట్టాడు. ఆయనే దేవేంద్రనాథ్ మహతో. అందరూ ఈయన్ను వాంగ్చుక్ 2.0గా పిలుచుకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో జార్ఖండ్ యువతను ముందుండి నడిపిస్తున్నారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం ప్రస్తుతం వేలాది మంది విద్యార్థుల నిరసన ధర్నాతో హోరెత్తిపోతోంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సరైన స్పందన రాకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. అందులో భాగంగానే దేవేంద్రనాథ్ మహతో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు దేవేంద్రనాథ్ మహతో. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ఒక్క రోజులో మొదలైంది కాదు. జూలై 5న 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలైనప్పటి నుంచి వివాదం నడుస్తోంది. మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో అనేక వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా జూలై 25న అభ్యర్థులు సత్యాగ్రహం మొదలుపెట్టారు. 14వ జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, సీజీఎల్ పరీక్షలతో పాటు ఇతర నియామక పరీక్షల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మహతో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి పట్టుదలతో ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవేంద్రనాథ్ మహతో రాంచీ జిల్లాలోని ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో జన్మించారు. బంధులో పాఠశాల విద్యను పూర్తి చేశారు. రాంచీలోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతం, గుర్మాలీతో పాటు గిరిజన, ప్రాంతీయ భాషల్లో ఫస్ట్ డివిజన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధించారు. హజారీబాగ్ నుంచి బీఎడ్ కూడా పూర్తి చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా 2015 నుంచి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్కాలర్షిప్లు, ప్రశ్నపత్రాల లీకేజీలు, రిజర్వేషన్ విధానాల్లో లోపాలపై నిరంతరం గళమెత్తుతున్నారు. 6వ జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై పోరాడుతున్న సమయంలోనే ఆయన తన తల్లిని కోల్పోయారు. 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తామర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దేవేంద్రనాథ్ మహతో చేపట్టిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మహతోతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పూర్తి మద్దతు ప్రకటించారు. వాంగ్చుక్ శాంతియుత మార్గంలో విజయం సాధించినట్లే తాము కూడా గాంధేయ మార్గంలో రాజ్యాంగబద్ధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మహతో చెబుతూ ఉన్నారు. ఇది ఏ ఒక్కరి స్వార్థం కోసం జరుగుతున్న పోరాటం కాదని, జార్ఖండ్లోని లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తును కాపాడే ధర్మయుద్ధమన్నారు.